ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రాఖీ పండుగ కథ మొదటి భాగాన్ని 20 నిమిషాలు చదవదగినంత విస్తారంగా ఇస్తున్నాను. రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్క చెల్లెలు. భాగం 1 పండుగకు ముందు రోజు సన్నాహాలు. ఆగస్టు నెల ఆరంభం. ఆకాశం మబ్బుల చీర కప్పుకుని ఉంది. పొలాల్లో పచ్చదనం పరుచుకుంది. అటువంటి వర్షాకాలంలో వచ్చే మరో అందమైన సందర్భం రాఖీ పౌర్ణమి. మా ఊర్లో ఈ పండుగ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అక్కలు, చెల్లెళ్ళు దూరానున్న అన్నదమ్ముల కోసం రాఖీలు సిద్ధం చేస్తారు. వెంకటేశం, సత్యం ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరికీ సీత, లక్ష్మి అనే ఇద్దరు అక్కలు. ఈ నలుగురి మధ్య చిన్నప్పటినుంచే ఒక అద్భుతమైన అనుబంధం. చిన్ననాటి ఆటలలో, పాఠశాలలో, పంట పొలాల్లో ఎప్పుడూ కలిసే ఉండేవారు. రాఖీ పండుగకు ముందు రోజు సీత తన చెల్లి లక్ష్మితో కలిసి రాఖీలు తయారు చేయడంలో బిజీగా ఉంది. అక్కా, ఈసారి రాఖీకి పూలు, రంగు దారాలు మాత్రమే కాకుండా చిన్న గంటలు కూడా కడదాం. కాస్త శబ్దం చేస్తే బాగుంటుంది అంది లక్ష్మి. అలాగే చేద్దాం రా, మన అన్నలకు స్పెషల్గా ఉండాలి కదా అంది సీత నవ్వుతూ. మరోవైపు వెంకటేశం, సత్యం మాత్రం పండుగ కోసం తయారు చేసుకునే బహుమతుల గురించి ఆలోచిస్తున్నారు. మన అక్కలకి ఈసారి మంచి చీరలు కొనిపెట్టాలి అన్నా అంది సత్యం. చీరలతో పాటు తీపి పదార్థాలు కూడా ఉండాలి. అక్కలకి జిలేబీలు అంటే చాలా ఇష్టం అన్నాడు వెంకటేశం. సాయంత్రం ఇంట్లో అమ్మ, నాన్న కూడా సన్నాహాలలో బిజీ అయ్యారు. మిఠాయిల కోసం నెయ్యి కరిగించి బూరెలు, లడ్డూలు వేయడం మొదలుపెట్టారు. వంటింటి నుండి నెయ్యి వాసన, కాజా తీపి పరిమళం ఇంటంతా వ్యాపించింది. ఆ రాత్రి పక్కింటి పిల్లలు కూడా వచ్చి పండుగలో ఏం చేస్తామో అని మాట్లాడుకుంటూ రాఖీలు తయారు చేయడంలో సీత, లక్ష్మికి సహాయం చేశారు. అందరూ కలిసి దారాలు కుట్టి, రంగుపూలు, చిన్న మణులు అమర్చి రాఖీలు మెరిసేలా చేశారు. రాత్రి చివరలో సీత తన చెల్లెలితో చెప్పింది, రేపు ఉదయం మనం అన్నల చేతికి రాఖీ కడితే మన బంధం మరింత బలపడుతుంది. ఇది కేవలం ఆచారం కాదు, మనం ఒకరిని ఒకరు కాపాడుకుంటామని ఇచ్చుకునే మాట. లక్ష్మి తల ఊపి అవును అక్కా, మన అన్నల కోసం ఎప్పుడూ గర్వంగా రాఖీ కడతాను అని చెప్పింది. అలా రాఖీ పండుగకు ముందు రాత్రి ఆనందం, బంధం, ప్రేమతో నిండిపోయింది. మీరు కోరితే నేను భాగం 2లో రాఖీ కట్టే రోజు ఉదయం నుంచి పండుగ వేడుకల వివరాలు 20 నిమిషాల పాటు చదవగలిగేలా కొనసాగిస్తాను. సరే, ఇప్పుడు రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్క చెల్లెలు కథను భాగము 2గా కొనసాగిస్తాను. రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్క చెల్లెలు భాగం 2. ఆదివారం ఉదయం. ఇంట్లో అందరూ పనుల్లో మునిగిపోయారు. అమ్మ కిచెన్లో లడ్డూలు, పాయసం వండి వాసనలతో ఇంటంతా నింపేసింది. నాన్న పూజా సామాన్లు సర్దుతున్నారు. చిన్న చెల్లి సితార చేతిలో రాఖీ తాళి పట్టుకొని పక్కనే కూర్చున్న తన అన్న రాహుల్ ముఖం మీద మిస్చివస్ గా నవ్వింది. అన్నయ్య, నువ్వు నాకు ఈసారి మంచి గిఫ్ట్ ఇవ్వకపోతే రాఖీ కట్టను అంటూ కొంటెగా కన్ను గీటింది. రాహుల్ నవ్వుతూ, చూడు, నీ కోరిక ఏదైనా సరే నువ్వు అడిగితే ఇస్తాను. కాని నన్ను ఎక్కువగా బలవంతం చేయొద్దు. గతసారి నువ్వు ఐప్యాడ్ అడిగావు కదా అని జ్ఞాపకం తెచ్చాడు. అందరూ నవ్వుతుండగా పెద్ద చెల్లి లావణ్య తన చిన్న అన్న అర్జున్ని పిలిచి, రా, నీకు రాఖీ కడతాను. కాని నువ్వు ఈసారి పాఠశాలలో ఫస్ట్ రావాలని మాట ఇవ్వాలి అంది. అర్జున్ కొంచెం తల వంచి, సరే అక్కా, కాని నువ్వు నా హోంవర్క్కి సహాయం చేయాలి అన్నాడు. రాఖీ కట్టే సమయం వచ్చేసింది. మధ్యలో ఒక పెద్ద తాంబూలం మీద రాఖీలు, చందనం, తిలకం, లడ్డూలు అందంగా అమర్చారు. మొదట సితార తన అన్న రాహుల్ చేతికి రాఖీ కట్టి తిలకం పెట్టింది. రాహుల్ ఆమెకు ఒక అందమైన వెండి కడియం, బ్రాస్లెట్ ఇచ్చాడు. తర్వాత లావణ్య తన చిన్న అన్న అర్జున్కి రాఖీ కట్టి చాక్లెట్ల పెట్టె ఇచ్చింది. అర్జున్ కూడా తన అక్కకు ఒక చిన్న మ్యూజిక్ బాక్స్ ఇచ్చాడు. పూజ అనంతరం అందరూ కూర్చొని లడ్డూలు, పాయసం తింటూ సరదాగా మాట్లాడుకున్నారు. నాన్న అన్నాడు, రాఖీ పండుగ అనేది కేవలం బహుమతుల కోసం కాదు, ఒకరికొకరు రక్షణ ఇవ్వాలని, ప్రేమతో ఉండాలని గుర్తు చేసుకునే రోజు. అందరూ అంగీకరించారు. చిన్న చెల్లి సితార రాహుల్ కాలు మీద తల పెట్టి, అన్నయ్య, నువ్వు ఎప్పుడూ నన్ను కాపాడుతావు కదా అని అడిగింది. రాహుల్ చిరునవ్వుతో, నువ్వు ఉన్నంత వరకు నేనెప్పుడూ నీ రక్షకుడిని అని చెప్పాడు. ఇలా ఆ రోజు ప్రేమ, అల్లరి, నవ్వులతో నిండిపోయింది. రాఖీ తాళ్లు వారి చేతులపై మెరిసి
హృదయాల్లో బంధాన్ని మరింత బలపరిచాయి. డ్యాష్ 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 మీకు ఇష్టం ఉంటే నేను దీన్ని భాగం 3లో ఇంకా భావోద్వేగంగా, పాత జ్ఞాపకాలతో కొనసాగించగలను. సరే, రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, 3వ భాగాన్ని కొనసాగిస్తాను. డ్యాష్ 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 రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భాగం 3. రాఖీ పండుగ ఉదయం ఇంటి ఆవరణలో రంగురంగుల మగ్గులు, పూలతో అలంకరించారు. ఇంటి పెద్దవాళ్లు పండుగ వంటకాలు తయారు చేస్తుంటే, పిల్లలంతా ఉత్సాహంగా పటాకులు పేల్చుతూ, కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. అక్కలు అందమైన రాఖీలు చేతిలో పట్టుకుని, అన్నల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నలు కూడా బహుమతుల సంచులు పట్టుకుని, అక్కలకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొదటగా పెద్ద అక్క సరోజ, తన అన్న రామును పిలిచింది. రామా, రా బంగారం, నీ చేతికి రాఖీ కడతా అని ప్రేమగా చెప్పింది. రాముడు నవ్వుతూ, అక్కా, నువ్వు కట్టే రాఖీ నన్ను ఏ శత్రువూ తాకకుండా కాపాడుతుంది అని అన్నాడు. సరోజ రాఖీ కట్టి, తిలకము పెట్టి, మిఠాయి తినిపించింది. రాముడు కూడా అక్కకు అందమైన చీర బహుమతిగా ఇచ్చాడు. తర్వాత చిన్న చెల్లి లత తన తమ్ముడు వినయ్కి రాఖీ కట్టింది. లత కళ్లలో నీళ్లు మెరిశాయి. ఏమయ్యా చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని వినయ్ అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అని లత చెప్పింది. వినయ్ ఆమె చెయ్యి పట్టుకుని, చెల్లి, నువ్వు భయపడకు, నేను ఎప్పటికీ నీకు తోడుంటా అని అన్నాడు. పండుగ ఉత్సాహం, సోదర సోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమ ఆ ఇంటినే కాదు, ఆ ఊరినంతా హృదయపూర్వకంగా నింపేసింది. డ్యాష్ 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 మీకు కావాలంటే నేను భాగం 4లో ఈ కథను మరింత భావోద్వేగంగా, ఒక చిన్న సంఘటనతో కొనసాగించగలను. రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భాగం 4. అమ్మ వంటింట్లో పులిహోర, చక్కెర పొంగలి వాసనతో ఇంటంతా తీయగా మారింది. అక్క లక్ష్మి తన చిట్టి తమ్ముడు మధుకి రాఖీ కట్టడానికి సిద్ధమవుతోంది. తమ్ముడు మాత్రం అక్కకి బహుమతి ఏం ఇవ్వాలి అని మల్లగుల్లాలు పడుతున్నాడు. అక్కా, రాఖీ కట్టి కానీ బహుమతి అడగకురా అని మధు నవ్వుతూ చెప్పాడు. అయ్యో, రాఖీ పండుగలో బహుమతి లేకుండా ఎలా ఉంటుంది అని అక్క ఆడుతూ మందలించింది. రాఖీ కట్టే సమయానికి అన్నదమ్ములందరూ పెద్ద హాల్లో కూర్చున్నారు. పెద్ద అక్క సుమ తన అన్న రామ్కి రాఖీ కట్టి, కంటి నిండా సంతోషం చూసింది. అన్నా, నువ్వు ఎప్పుడూ నాకు అండగా ఉండాలి అని అక్క మనసులో కోరుకుంది. రామ్ బహుమతిగా ఒక అందమైన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. మధు దగ్గరికి అక్క లక్ష్మి వచ్చి రాఖీ కట్టి, చక్కెర తినిపించింది. ఎప్పటికీ నా మీద కోపం పెట్టుకోకూడదురా అని అక్క ముద్దుగా చెప్పింది. మధు కూడా చిన్న బాక్స్లో వేసిన వెండి ఉంగరం ఇచ్చాడు. అక్క కళ్లల్లో ఆనందబాష్పాలు మెరిశాయి. మధ్యాహ్నం అంతా నవ్వులు, జోకులు, పాత జ్ఞాపకాలతో నిండిపోయింది. పెద్దవాళ్లు పూర్వం రాఖీ పండుగలో జరిగిన సరదా సంఘటనలు చెప్పి పిల్లల్ని నవ్వించారు. ఒకప్పుడు అక్కలు దూరంగా ఉన్నా, ఇప్పుడు అందరూ కలసి ఈ పండుగను జరుపుకోవడం అన్నింటికన్నా మిన్న అని అందరూ భావించారు. సాయంత్రం ఆరతులు, పూజల తర్వాత, ఇంటి గడప దగ్గర కూర్చుని అందరూ కలసి ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న దీపాల్ని చూశారు. మనసులో ఒకే మాట, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎప్పటికీ కలిసే ఉండాలి. డ్యాష్ 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 ఇంకో భాగం 5లో, ఈ కథలో పాత జ్ఞాపకాలు, చిన్ననాటి రాఖీ పండుగ సంఘటనలు చెప్పగలను.